ఎవరి మీద ఉన్నాయో వాళ్ళందరూ కూడా వచ్చే 2-3 రోజుల్లో నోటీసులు పోబోతున్నాయి. నెక్స్ట్ వీక్ లో అందరికీ ఎవరెవరు ట్యాక్స్ కట్టలేదో, ఎవరెవరు బిల్డింగ్స్ ఇర్రెగ్యులర్ కట్టారో ఇవన్నీ కూడా చేశాం. అట్నే ఓవరాల్ కాళాస్త్రిలో మరి లైట్స్ చేంజ్ చేయడానికి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈ హాస్పిటల్ రోడ్ ఒకటి కూడా తుడాలో పెట్టి అది 15 కోట్లు ఎంత అవుతుందన్నారు. దానికి ఫండ్స్ కూడా తెచ్చే కార్యక్రమం తయారు చేస్తా ఉన్నాం, లెటర్స్ రెడీ చేస్తా ఉన్నాం. అట్నే టోటల్ గా మొన్న శివం టు శివం రోడ్డు పాత గవర్నమెంట్ లో ప్రపోజల్ పెట్టింది 40 చిల్లర కోట్లకి పెట్టినారు. దానికి 19 కోట్లు లగ్గించినాం. ఇప్పుడు 2-3 కోట్లు పెంచి టోటల్ గా డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే కాళాస్త్రి డ్రైనేజ్ సిస్టమ్ ఉందో దాన్ని ఇంటర్లింక్ చేసుకొని ఆ సిస్టమ్ అంతా కూడా వయా శివం రోడ్ నుంచి కింద నుంచి పెట్టుకొని ఎస్టీపీ కనెక్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు ప్రపోజల్ పెట్టడం జరిగింది. సో దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి కార్యక్రమం చేస్తే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేద్దామని చెప్పి ఒకటి ఉంది. రెండోది, నేను పాదయాత్ర చేసినప్పుడు వార్డ్ నెంబర్ 7, 4, 6 ఈ 3 వార్డులలో వాటర్ ప్రాబ్లం అని చెప్పారు. దాన్ని ఇమీడియట్ గా టేకప్ చేయమని చెప్పాం. అక్కడ ఐడెంటిఫై చేశారు. అక్కడ ఏవైతే పైప్స్ వేస్తున్నారో అవన్నీ కూడా చాలా ఓల్డ్ పైప్స్. అది కొద్దిగా కలుషం అయ్యి దాంట్లో బ్లాక్ వాటర్ రావడం జరుగుతుంది. అది ఇమీడియట్ గా టేకప్ చేసుకొని దాన్ని కూడా ఫండ్ పెట్టి చేస్తున్నాం. అట్నే రేపు 11 o'clock 12 o'clock టెంపుల్ ఇంకా మున్సిపాలిటీ కలిసి సర్వే నిర్వహిస్తున్నారు. ఎక్కడ మన కొండమిట్ట రాజీనగర్ కాలనీ నుంచి వెనకడి నుంచి పైకి రోడ్ వేద్దామని. ఎక్కడైతే పైన ట్యాంక్ ఉందో అక్కడ కానీ రోడ్ వేస్తే ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో, ఎవరైతే ముసలాళ్ళు ఉన్నారో పైన నుంచి కింద దిగడానికి ఈజీగా ఉంటది. పైగా ఆ రోడ్లంతా కూడా కుప్పలు తిప్పలు వాటర్ లైన్స్ ఉన్నాయి. ఆ వాటర్ లైన్స్ అన్ని కూడా తీసేసి ఒకటే లైన్ ఇచ్చి అక్కడ ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇవ్వబోతున్నాం. దిస్ వీ విల్ టేకప్ ఇన్ నెక్స్ట్ 1 to 2 months. ప్రతి ఇంటికి కొండమీట దగ్గర వాటర్ కనెక్షన్ ఇవ్వబోతున్నాం. ఎవరు కూడా కిందకి పై వచ్చేలేదు. ఎక్కడైతే వాటర్ కనెక్షన్ పక్కన 2.5 feet 2 feet స్టెప్స్ కట్టబోతున్నాం వాళ్ళు నడిచేదానికి. ఎందుకంటే నేనే జారిపడ్డా కాబట్టి అక్కడ ఉన్న లోకల్ ఉన్నప్పుడు ఇబ్బంది, వర్షాలు పడే ఇబ్బంది కాబట్టి అక్కడ దాన్ని డెవలప్మెంట్ చేయబోతున్నాం. ఇది ఒక ఇష్యూ అయితే నెక్స్ట్ కమింగ్ టు ఎలక్ట్రికల్ ఇష్యూ ఏమైందంటే అండి, ఇక్కడ ఒక పోల్ ఉంటుంది, ఇక్కడ ఊరు ఉంటుంది. ఈ ఊరంతా కూడా యాజ్ ఆన్ ఇప్పుడు 2020లోనో 2019లోనో ఇవన్నీ కూడా ఊరు దూరంగా ఉంటుంది. ఈ పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దీని చుట్టూ కూడా ఇల్లు వచ్చే పరిస్థితి. ఈ లైన్ మార్చాలా, లేకుంటే దానివల్ల ఎంతో మంది చనిపోయే పరిస్థితి ఉంది. ఇవంతా కూడా ఎస్సీలు మన డి గారితో మారడం జరిగింది. ఎక్కడెక్కడ